ఇక ఈ క్రమంలోనే ఈడీ కస్టడీలో ఉన్న కవితను కేటీఆర్ కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు కలిశారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్, గతంలో వేసిన పిటిషన్ ఉపసంహరణతో సహా న్యాయ పోరాటం అంశాలను కవితకు కేటీఆర్ వివరించారు. పూర్తిగా ఈ రోజు విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, దాదాపుగా 6 నుంచి 7 గంటల పాటు నిన్న కూడా విచారణ జరిపిన పరిస్థితి. ఈ రోజు కూడా మళ్ళీ విచారణ కవిత ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి విచారణ జరపనున్నారు ఈడీ అధికారులు. సో పూర్తి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. కవితను 4వ రోజు ఈ రోజు కస్టడీలో ఈడీ విచారించబోతున్నారు. అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశంపైనే ఆమెను అనేక ప్రశ్నలతో పదే ఆమెను ఈ ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి, అదేవిధంగా కేజ్రీవాల్ కి, మనీష్ సిసోడియాకి, సౌత్ లాబీకి, వీటన్నిటికీ సంబంధం ఏంటి, ఇందులో ఉన్నటువంటి నిందితులు 13 మంది ఇచ్చినటువంటి వాంగ్మూలాల్లో నిజమంతా, అంతేకాకుండా తాము ఏదైతే మనీ ట్రయల్ లో కనుగొన్నటువంటి విషయాలు వీటన్నిటిని ముందుంచి ఆమె వాటికి సమాధానాలు రాబడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు కూడా మరోసారి ఆమెను విచారించే అవకాశం ఉంది. మరోపక్క సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ తన అరెస్టు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించింది అంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు సిజేఐ బెంచ్ ముందు మెన్షన్ చేయాలని కవిత లాయర్లు భావిస్తున్నారు. నిన్న మెన్షన్ చేయాలని ప్రయత్నం చేశారు, కాకపోతే ఈ యొక్క పిటిషన్ లో డిఫెక్ట్స్ కారణంగా ఇంకా నెంబర్ ఇవ్వలేదు. అందుకే ఈ రోజు ఆ డిఫెక్ట్స్ కనుక పూర్తయితే ఈ రోజు సిజేఐ బెంచ్ ముందు ఆ యొక్క పిటిషన్ మెన్షన్ చేసి త్వరగా విచారణకు వచ్చేలా చూడాలని చూస్తున్నారు. ఈ శుక్రవారం లోపు విచారణకు వస్తే ఆ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. లేదంటే తర్వాత మళ్ళీ ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా పడే అవకాశం ఉంది. వచ్చే వారం నుంచి హోలీ సెలవులు ఉన్నాయి. అయితే ఆ పిటిషన్ లో ప్రధానంగా ఈ ఢిల్లీ మద్యం కేసులో తను అరెస్ట్ చేయడం, నిబంధనలు చట్టాలను ఉల్లంఘించడం కాకుండా ప్రాథమిక హక్కుల హననం కూడా జరుగుతుంది అంటూ ఆ పిటిషన్ లో, ఆ రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏకపక్షంగా నియంత్రణగా వ్యవహరిస్తుంది అంటూ ఇందులో పేర్కొన్నారు. ఢిల్లీ మద్య విధానంతో ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా తనను ఇరికించేలాగా ఈడీ దర్యాప్తు చేపడుతుంది. ఈ కేసులో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ లో గానీ, ఇప్పటి వరకు దాఖలైనటువంటి అభియోగ పత్రాల్లో గానీ తను ఎక్కడా నిందితురాలుగా పేర్కొనలేదు. 2022లో సిబిఐ తనను 7 గంటల పాటు విచారించింది. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నిందితురాలుగా చేర్చలేదు. అయినా కొందరు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగా తను ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే ఆ పిటిషన్ లో కవిత పేర్కొన్నారు. సో దానికి సంబంధించి ఈ రోజు సిజేఐ బెంచ్ ముందు మెన్షన్ చేసే అవకాశం ఉంది. మరోపక్క తన తల్లిని కలిసేందుకు కూడా కవితకు అనుమతించారు. తన తల్లి, కుమారుడితో పాటు ఇతర సన్నిహిత కుటుంబ సభ్యులను కలవటానికి అనుమతి ఇవ్వాలంటూ కవిత నిన్న సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో కవితను కలవటానికి కుటుంబ సభ్యులను కలవటానికి అనుమతించారు. అయితే మరి ఈ రోజు కవిత తల్లి శోభ ఈ రోజు వస్తారా లేదో చూడాలి. అయితే ఇంతవరకు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కలవచ్చు. అంతవరకు కూడా ఈ రోజు 4వ రోజు ఆమెను ఈడీ విచారించబోతుంది.